కోల్కతా హైకోర్టు ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. అత్యాచారం, క్రిమినల్ బెదిరింపుల ఆరోపణలపై పశ్చిమ బెంగాల్లోని మెగ్రా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. బాధితురాలి గోప్యతను కాపాడేందుకు పోరెల్ ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. ఒక వైద్య విద్యార్థిని ఫిర్యాదు ప్రకారం పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత 3 ఏళ్లుగా పోరెల్ ఆమెతో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. గత ఏడాది నుండి అతను ఆమెను దూరం పెట్టడం ప్రారంభించాడు. పెళ్లికి నిరాకరించడమే కాకుండా బాధితురాలిపై దాడి చేసి క్రిమినల్ బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపణలొచ్చాయి. వారిద్దరి సన్నిహిత ఫోటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తానని కూడా బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత కింద నాన్ బెయిలబుల్ సెక్షన్లను చేర్చారు. పోరెల్ తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఖండించాడు. తనపై కావాలని ఇవన్నీ చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ కేసు భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. తదుపరి విచారణ కొనసాగుతోంది. కాగా ఎడమ చేతి వాటం కలిగిన ఈ టాప్ ఆర్డర్ బ్యాటర్ 2023 నుండి ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గత సీజన్లో 4 ఇన్నింగ్స్లో 108 పరుగులు చేశాడు. పోరెల్ 2021-22 సీజన్లో బెంగాల్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు అతను 32 ఫస్ట్ క్లాస్, 23 లిస్ట్ ఏ మ్యాచ్లు ఆడాడు.